వర్షాలు మొదలయ్యాయి. మొక్కలను పెంచాలి. అందుకని ఎవరైనా కాపలే వాళ్ళని కూడా ఉంచాలి. మొక్కలని బయట దేశం నుండి తీసుకొస్తున్నా. అలాగే సిటీ నుండి కూడా చాలా మొక్కల్ని తీసుకొస్తున్నా. వీటన్నిటికీ కాపలాగా ఎవరినో ఒకరిని ఉంచాలి. నమ్మకస్తులు ఎవరున్నారు? రామయ్య ఉన్నాడు కదా. రామయ్యని వెళ్ళి అడుగుతాను కూలి పనికి వస్తాడో లేదో కాపలాకి. రామయ్య, రామయ్య, ఇంట్లో ఉన్నావా? చెప్పండి రంగయ్య గారు, మీరా? ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదురా, నాకు మొక్కలంటే చాలా ఇష్టం. మరియు విదేశాల నుండి నేను మొక్కలు తెప్పిస్తున్నాను. అలాగే సిటీలో నుండి కూడా కొన్ని మొక్కలు తెప్పిస్తున్నాను. కూరగాయల మొక్కలు, అలాగే కొన్ని పండ్ల మొక్కలని, అలాగే కొన్ని పూల మొక్కలని, కొన్ని స్టైల్ మొక్కలని, ఇలా కొన్ని వివిధ రకాల మొక్కలని తెప్పిస్తున్నాను రా. వాటన్నింటినీ దొంగిలించకుండా కాపాడాలిరా. ఏంటి రంగయ్య గారు, మొక్కలను ఎవరైనా దొంగిలిస్తారా? మొక్కలకు కాసిన పండ్లని దొంగిలిస్తారు కానీ మొక్కలను ఎవరు దొంగిలిస్తారు? ఓ అతి తెలివి లక్ష్మి. మొక్కలకు పండ్లు కాయి, చెట్లకు పండ్లు కాస్తాయి. మొక్కలు పెరిగి చెట్లయ్యాక వాటికి పండ్లు కాస్తాయి. ముందు ఆలోచించి మాట్లాడు. రంగయ్య గారు, నేను పనికొస్తానండి. పోనీ లేరా, లక్ష్మికి తెలియక అలా మాట్లాడింది. అమ్మా లక్ష్మి, నువ్వు ఇంటి దగ్గరే ఉంటున్నావా? రామయ్యతో పాటు నువ్వు కూడా కాపలా ఉండడానికి రావచ్చు కదా. ఇంత ఎక్కువ మంది ఉంటే మొక్కలు అంత బాగుంటాయి. ఈ మొక్కలకు కూడా దొంగలు పడతారమ్మా. నేను చాలా సార్లు గమనించాను. అందుకని ఈసారి తెగించి కాపలా మనిషిని మొక్కలు దొంగిలించకుండా పెట్టాలి అని అనుకుంటున్నాను. లేదు రంగయ్య గారు, నేను రాను పనికి. నేను సరస్వతి అక్క వేరే వాళ్ళకి పనికి వెళ్తున్నాము. రామయ్య ఇంటి దగ్గరే ఉంటున్నాడు. రామయ్య వస్తాడు. అలాగే, ఎవరైతే ఏముందులే కానీ మొక్కలని మాత్రం జాగ్రత్తగా కాపాడాలి. ఒరే రామయ్య, రేపటి నుండి పనిలోకి వచ్చేయి, సరేనా? అలాగే రంగయ్య గారు. ఏంటండి, మొక్కల్ని కూడా ఎవరైనా దొంగిలిస్తారా? ఈ రంగయ్య ఏంటి మొక్కలకి కాపలాగా ఉంచుతా అంటున్నాడు? అది ఏంటి అసలు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. మొక్కలను ఎవరు దొంగిలిస్తారండి? ఓ పిచ్చి లక్ష్మి, వాటిని కూడా దొంగిలిస్తారు. అందుకే పని లేకన రామయ్య నన్ను కాపలాగా పెట్టుకుంటున్నాడు. విదేశీ నుండి తీసుకొస్తున్నాడు అంటే ఆ మాత్రం జాగ్రత్తగా ఉండదా? నర్సరీలో మనుషులని ఎందుకు కాపలాగా ఉంచుతారు? వాటిని క్లీన్ గా ఉంచుకుంటూ అలాగే వాటిని సంరక్షించడానికి కాపలాగా ఉంచుతారు. అలాగే రంగయ్యకి మొక్కలంటే చాలా ఇష్టం. అందుకని వాటిని దొంగిలించకుండా నన్ను కాపలాగా ఉంచుతా అంటున్నాడు. ఎలా అయితే ఏముంది, మనకు పని దొరికితే అయిపోతుంది, డబ్బులు వస్తే అయిపోతుంది. నీకెందుకు అలాంటి తలతిక్క డౌట్స్ వస్తున్నాయి? అవునండి, నాకు తెలియక అలా మాట్లాడాను. సరే, మీరు పనికి వెళ్ళండి. కాపలాకి ఎక్కువ రోజులే కాపలాకి ఉండండి. అప్పుడే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి. అలాగే లక్ష్మి, ఇలాంటి తెలివి అయితే నీకు తక్కువగా లేదు. ఇలాంటి తెలివి చాలా ఎక్కువగా ఉంది నీకు. ఒరే రామయ్య, వచ్చావారా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇటువైపురా, నీకు మొక్కలన్నింటినీ చూపిస్తాను. అలాగే రంగయ్య గారు. ఇదిగో ఇవేరా విదేశీ నుండి వచ్చిన మొక్కలు మరియు సిటీ నుండి వచ్చిన మొక్కలు. వీటన్నింటినీ నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఎప్పటి వరకు అంటే వీటన్నింటినీ నేను పొలంలో నాటిద్దాం అనుకుంటున్నాను. అప్పటి వరకు నువ్వు వీటిని చాలా అంటే చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఏ ఒక్కరు కూడా ఈ మొక్కలని దొంగిలించకుండా చూడాలి, సరేనా? అలాగే రంగయ్య గారు, మీరు పనికి రమ్మన్నారని వచ్చాను. కాపలాకి నేనుంటాను కానీ ఇంతకి నాకు ఎంత కూలిస్తా అనేది చెప్పలేదు మీరు. అదేంట్రా, అందరించినంతే ఇస్తాను. కైకిల్ ఎంత? 1000 రూపాయలు కదా. 1000 రూపాయలు ఇస్తాను. ఇంకేంట్రా, నువ్వు ఎన్ని రోజులు కాపలాగా ఉంటే అన్ని 1000 ఇస్తాను, సరేనా? అలాగే రంగయ్య గారు, ఎన్ని రోజులైతే అన్ని రోజులు కాపలాగా ఉంటానండి. మీకు ఎక్కువగా పనుంటే కూడా చెప్పండి, నేను లక్ష్మి వస్తాము పనికి. అలాగే రా, ముందైతే వీటిని కాపలా కాయి. నాకు కాస్త పని ఉంది, నేను సిటీకి వెళ్ళి వస్తాను. అలాగే రంగయ్య గారు. వర్షాకాలం వచ్చింది. రకరకాల కూర మొక్కలను పెట్టాలి. అలాగే కొన్ని పండ్ల మొక్కలను కూడా పెట్టుకుంటే నేను మంచిగా హాయిగా ఇక్కడే తినొచ్చు. అదే కూరగాయల మొక్కలను పెడితే బయట కూడా అమ్మొచ్చు, నేను కూడా తినొచ్చు. కానీ మంచి కూరగాయల మొక్కలు చాలా కాసేటివి పక్క ఊరిలో ఉన్న రంగయ్యనే తెప్పిస్తాడని నేను విన్నాను. అవి తెప్పించి ఆ పంట పండించి అతను మార్కెట్ లో అమ్ముతాడని విన్నాను. ఈసారి కూడా విదేశీ నుండి సిటీ నుండి ఏమైనా మొక్కలను తీసుకొచ్చాడు కావచ్చు. నేను వెళ్ళి చూస్తాను. అందులో మంచి మొక్కలన్నింటినీ దొంగిలించి తీసుకొని వస్తాను.
లక్ష్మి ఒకదానివే ఉన్నావా? రామయ్య ఎక్కడికి వెళ్ళాడు? రామయ్య రంగయ్యకి పనికి వెళ్ళాడు. రంగయ్య సిటీ నుండి మరియు విదేశాల నుండి ఎన్నో మొక్కలను తీసుకొస్తున్నాడంట. వాటన్నిటికీ కాపలాగా ఉండటానికి రామయ్యని పనిలో పెట్టుకున్నాడు. అవునా లక్ష్మి, మనల్ని కూడా పిలిస్తే బాగుండు. మనం ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నాం కదా, మనం పనికి వెళ్తే బాగుండు. నన్ను రమ్మని పిలిచాడు సరస్వతి అక్క, కానీ నేనే వెళ్ళలేదు. నేను సరస్వతి వేరే వాళ్ళకి పనికి వెళ్తున్నాము అని. నువ్వు చెప్పావు కదా సుబ్బయ్య పొలంలో కలుపు ఉందని, అందుకని నేను వెళ్ళలేదు. ఇంకేదైనా పని ఉంటే చెప్తాడులే, నేను రామయ్యకి చెప్తాను ఏదైనా పని ఉంటే చెప్పమని, అప్పుడు వెళ్దాం. అయినా కానీ ఆ రంగయ్యకి మొక్కలంటే చాలా ఇష్టం. వాటిని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటాడో, ఎక్కడెక్కడి నుండో మొక్కలన్నింటినీ తీసుకొస్తాడు. ఎంతైనా కానీ ఆ మొక్కలు పెంచడం కూడా మంచిదే. మొక్కలను పెంచడం ఇష్టం ఉండడం కూడా అది మంచిదే. పర్యావరణాన్ని రక్షిస్తున్నట్లే కదా. అవును సరస్వతి అక్క, నువ్వు చెప్తుంది కూడా నిజమే. నేను పక్క ఊరికి వచ్చి చాలా సేపు అయింది. అయినప్పటికీ నేను అన్ని ఇల్లు వెతుకుతున్నాను, కానీ ఆ రంగయ్య ఇల్లు మాత్రం నాకు దొరకడం లేదు. ఎవరినైనా అడగాలా? ఇక్కడెవరో ఇద్దరు కనిపిస్తున్నారు కదా, వీళ్ళని అడుగుతాను. తెలుసుకొని ఆ మొక్కలు ఎక్కడ పెడుతున్నాడో, ఎక్కడి నుండి తీసుకొచ్చాడో తెలుసుకొని నాకు నచ్చిన మొక్కలన్నింటినీ దొంగిలించి తీసుకొని వస్తాను. ఇంకా ఏంటి సరస్వతి అక్క, భోజనం చేసావా? ఏం కూర వండుకున్నావు? నేనేం కూర వండుకున్నాను? పొద్దుటిదే పప్పు ఉంటే అదే తినేసి వచ్చాను. ఈ రోజు కూలీ పని లేదు కదా, ఉంటే బాగుండు. నమస్కారం అండి. ఈ ఊర్లో రంగయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ఇల్లు ఎక్కడ ఉందో కాస్త చెప్తారా? రంగయ్యనా? ఏ రంగయ్య? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? అదే పక్క దేశం నుండి, అదే విదేశాల నుండి, సిటీ నుండి మొక్కలను తీసుకొచ్చి పెంచుతాడు చూడు, ఆ రంగయ్య. హో, ఆ రంగయ్యనా? ఊరి చివరన ఒక బిల్డింగ్ ఉంటుంది, అదే ఆ రంగయ్య ఇల్లు. మీరు అక్కడికి వెళ్ళండి. ఈ రంగయ్య సిటీకి వెళ్లి చాలా సేపు అయింది, ఇంకా తిరిగి రావట్లేదేంటి? వస్తున్నానని ఫోన్ చేశాడు, బస్ లో ఉన్నాడు కావచ్చు. హా, ఇదే అనుకుంటా ఇల్లు. ఊరి చివరని ఒక బిల్డింగే కదా ఉంది, ఇదే కావచ్చు రంగయ్య ఇల్లు. ఒకసారి లోపలికి వెళ్లి చూస్తా. ఇంతకీ మొక్కలన్నింటినీ తెప్పించాడో లేదో చూస్తా. ఒకవేళ ఇదివరకు తెప్పించిన మొక్కలుంటాయి కదా, వాటన్నింటినీ పీక్కొని వెళ్ళి నేను మంచిగా నా ఇంటి ముందు నాటుకుంటా. అప్పుడు నేను చాలా అంటే చాలా ఆదాయం సంపాదించవచ్చు. ఆ మొక్కలని అమ్మి కూడా కావచ్చు, లేదంటే ఆ మొక్కలకి కాసిన కాయల వల్ల కూడా కావచ్చు. ముందు మొక్కలున్నాయో లేదో వెళ్ళి చూస్తా. అరే, మొక్కలన్నీ నిన్ననే వచ్చినట్లున్నాయి. మొక్కలు చాలా ఉన్నాయి. ఇందులో నాకు నచ్చిన మొక్కలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ కాపలాగా ఒక మనిషి ఉన్నట్లున్నాడే. ఈ మొక్కలకి కూడా కాపలాగా ఉంటారా? ఏమో ఏమో. అయినా కానీ ఎలాగైనా నాకు నచ్చిన మొక్కలన్నింటినీ దొంగిలించి తీసుకొని వెళ్ళాలి. హే, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? ఆగు అక్కడే. ఆగు, ఆగమంటుంటే పరిగెడుతున్నావేంటి? ఆగు, రంగయ్య వచ్చేదాకా ఆగు. దొంగవా నువ్వు? మొక్కలు దొంగలించడానికి వచ్చావా? ఒక్కసారి నా చేతికి దొరుకు, నిస్సంగా చెప్తా. ఆగు, ఓ ముసల్లానా, ఆగు, దొంగ ముసల్లానా. ఒరే రామయ్య, ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావేంటి? రంగయ్య గారు, మొక్కలను దొంగిలించడానికి ఒక ముసలావిడ వచ్చింది. ఆవిడని పట్టుకుందామని పరిగెత్తుతున్నాను, కానీ ఆమె దొరకకుండా పారిపోతుంది. అవునారా? మొక్కలైతే ఏం తీసుకొని వెళ్ళలేదు కదా? లేదు రంగయ్య గారు, ఆవిడ అప్పుడే వచ్చినట్లుంది దొంగిలించడానికి. అప్పుడే ఇట్లా కిందికి వంగుతుంది, నేను చూసేశాను. నన్ను చూసిన వెంటనే ఆవిడ పారిపోయింది. చూసావారా, ఇలా మొక్కలను కూడా దొంగిలించేవారు ఉంటారు. అందుకనే నేను కాపలాగా పెట్టాను. సరే పద, మొక్కలనైతే దొంగిలించలేదు కదా, ఇక నుండి అయినా చాలా జాగ్రత్తగా చూసుకో. పద వెళ్దాం.